ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పనస్తోన్ల స్వీట్ రెసిపీ. ఏంటి పనస్తోన్ల స్వీట్ రెసిపీ అంటున్నారు, ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమండి, ఇది ఒకప్పుడు పండగలన్నా ఏదన్నా సరే ప్రతి ఇంట్లో ఈ స్వీట్ రెసిపీ చేసేవాళ్ళు. చాలా మంది దీన్ని మర్చిపోతున్నారు, కొందరికైతే అసలు తెలియదు. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ సింపుల్ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి తీసుకొని దీంట్లోనే చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి పిండిని చక్కగా నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునేటప్పుడు చేతిలో కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ మనం పూరి పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా పూరి పిండి అంత మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి ముద్దని. ఇలా మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. మీ దగ్గర ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు అదే ప్లేస్లో. వేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి అన్నది. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పూరి పీట తీసుకొని దీని మీద మనకి ఏ సైజులో స్వీట్ కావాలో, అంటే పనస్తోన్లు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ చక్కగా పూరీలు చేసుకున్నట్టు చేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో తీసుకున్నాను, మీకు సైజుని బట్టి పిండి మొత్తం తీసుకోండి. ఇలా పూరి చేసుకున్న తర్వాత మధ్యలో నాట్లు పెట్టుకోవాలి. చివరి దాకా కట్ అయిపోకుండా అటు ఇటుకి మధ్యలో ఇలా చాకుతో నాట్లు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు చేత్తో పోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అంచులు పట్టుకొని పోల్డ్ చేసుకొని చివరి ప్రెస్ చేయాలన్నమాట, విడిపోకుండా. ఈ విధంగా చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్న పనస్తోనలను ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై. మీకు ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. ఇలా అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. మిగతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని తీసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసి కడాయి ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకొని అరకప్పు నీళ్లను పోసుకొని పాకాన్ని చిక్కగా మరగనివ్వాలి. ఇలా పాకం మరుగుతుండగానే ఎలాచి పౌడర్ వేసుకొని పాకం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఎలా తెలుస్తుందంటే తీగ పాకం వస్తుంది కదా, అలా తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించుకున్న పనస్తోనల్ని పాకంలో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ 1 నిమిషం పాటు పాకం పీల్చనివ్వాలన్నమాట. పాకం వేడిగా ఉంటుంది కదా, మనకు పనస్తోన అన్నది చల్లగా ఉంటుంది కాబట్టి పాకం పీల్చుకుంటుంది. మీరు ఈ చేసే ప్రాసెస్ లో ఒకవేళ మీకు పాకం చిక్కబడిపోయింది అనుకోండి, మళ్ళీ స్టవ్ వెలిగించి పాకం పలచగా అయిన తర్వాత మిగతావన్నీ కూడా సేమ్ ఇదే విధంగా వేసి తీసేసుకుంటే చాలా సింపుల్ గా ఈజీగా ఈ స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీగా ఉంది కదా. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే ప్రతి ఇంట్లో ఈ స్వీట్ ఉండేది. ఇప్పుడు కూడా మన వాళ్ళందరికీ ఈ స్వీట్ గుర్తు చేయాలి మనం. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.